లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ స్టాండర్డ్ జువాలజీ నామికల్చర్ ఈజ్ అని ఇచ్చారు. అంటే జంతు నామకరణం చేయడానికి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అంటే జంతు ప్రామాణిక నామకరణం చేయడానికి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారని అడిగారు. దీనికి మనకి వచ్చేసి ఆప్షన్ చేసి ఆప్షన్ ఏ లాటిన్, బి వచ్చేసి ఫ్రెంచ్, సి వచ్చేసి స్పానిష్, డి వచ్చేసి గ్రీక్. మనకి ఏ భాష యూజ్ చేస్తారంటే లాటిన్ అనే భాషను యూజ్ చేసి మనకు నామకరణం చేస్తారన్నమాట. ఓకేనా. క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ వాన్ గోల్డెన్ బాల్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ 2013. మనకి ఏమడిగారంటే గోల్డెన్ బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది 2013 లో ఎవరు గెలుచుకున్నారని అడిగారు అనమాట. ఆప్షన్ ఏ వచ్చేసి శిఖర్ ధావన్ అడిగారు. నెక్స్ట్ బి వచ్చేసి విరాట్ కోహ్లీ, సి వచ్చేసి రవీంద్ర జడేజా, డి వచ్చేసి సురేష్ రైనా. మనకు 2013 లో ట్రోఫీ గెలుచుకుంది, గోల్డెన్ బాల్ ట్రోఫీ గెలుచుకుంది మన ఆప్షన్ ఏ శిఖర్ ధావన్. ఏంటంటే మనకి ట్రోఫీ కానీ అంటే కరెంట్ అఫైర్స్ లో ప్రతి ఒక్కరు కూడా మనకి అడుగుతారు అనమాట. 2013 పేపర్ కాబట్టి 2013 గురించి అడగలేదు. ఇప్పుడు 2025-24 కూడా మనం కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అడుగుతారు కాబట్టి. మనం 53 క్వశ్చన్ వచ్చేసి అరేంజ్ 2/3 ఈస్ట్ 4/5 ఈస్ట్ 1/2 ఈస్ట్ 3/4 డిసెండింగ్ ఆర్డర్ అని అడిగారు. అంటే అవరోహణ క్రమంలో, తెలుగులో అవరోహణ క్రమంలో రాయమన్నమాట. ఓకే, మనకి ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మనకి 2/3 4/5 ఈస్ట్ 1/2 ఈస్ట్ 3/4. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీనికి ఎల్సిఎం కనుకోండి, కాసాగు 3 5 2 4. ఓకేనా. ఇది ఏంటంటే మనకి 2 3 5 1 2. నెక్స్ట్ పోయేది ఏమైంది కాబట్టి 2 3 6 6 5 30 32 మనకేంటి 60. ఓకేనా. ఈ 60 తోని మనం డిస్ట్రిక్ట్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు 2/3 ఉంది, 3ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 60 అవుతుంది, 20 అంటే ఇంటూ 20 చేయాలి, 20/20. అప్పుడు ఏమవుతుంది 40/60. నెక్స్ట్ మనకి ఏముంది 4/5 ఇంటూ 5ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 60 అవుతుంది 12 అన్నప్పుడు /12. అప్పుడు ఏమవుతుంది 48/60. నెక్స్ట్ మనకి 1/2, 2 దేంతో మల్టిప్లై చేస్తే 60 అవుతుంది 30 30/30 30/60. నెక్స్ట్ మనకి 3/4 ఉంది, 3/4ని 4ని దేంతో మల్టిప్లై చేస్తే 60 అవుతుంది మనకి 15/15. అప్పుడు 45/60. ఓకేనా. దీనిలో డిసెండింగ్ అవరోహణ క్రమంలో మనం రాయాలి, అంటే పెద్ద నుండి చిన్నదికి రాయాలి. ఫస్ట్ ఏది ఉంది మనకి, పెద్దది ఏది ఉంది, ఫస్ట్ ఇది, ఫస్ట్ ఇది. ఓకేనా. 48 తర్వాత నెక్స్ట్ ఏముంది 3/4 సెకండ్, తర్వాత ఏముంది 2/3, తర్వాత 4 ఉంది. 1 ఏముంది 4/5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటిది 2 3/4 అంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ది 2/3 1/2. ఆన్సర్ వచ్చేసి మనకి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 54 క్వశ్చన్ వచ్చేసి ది లార్జెస్ట్ లివింగ్ బర్డ్ ఈస్, అంటే మనకి పక్షి అనేది ఏది పెద్దదని అడిగారు అనమాట. ఫస్ట్ వచ్చేసి డక్, సెకండ్ బి డోడో, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రిచ్, డి వచ్చేసి పికాక్. మనకి దీని ఆన్సర్ ఏంటి అంటే ఆస్ట్రిచ్, అతిపెద్ద పక్షి అనేది ఆస్ట్రిచ్ అనమాట. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి 55 క్వశ్చన్ వచ్చేసి హూ ఇస్ ద జూలియన్ అసాంజ్, అంటే ఈ జూలియన్ అసాంజ్ అని ఎవరనేది అడుగుతున్నారు అనమాట. ఆప్షన్ ఏ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ గూగుల్, సెకండ్ వచ్చేసి బి వచ్చేసి ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, సి వచ్చేసి ఫౌండర్ ఆఫ్ వికీలీక్స్, డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. మనకి ఏంటంటే ఈయన ఫౌండర్ ఆఫ్ వికీలీక్స్, ఆప్షన్ సి. ఓకే, మనకి 56 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆన్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వైలేషన్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. ఓకేనా. మనకి ఏంటంటే తెలుగులో ఈ కింది వాటిలో ఏది జీవించే హక్కు లేదా వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క ఉల్లంఘన అని అడిగారు. జీవించే హక్కు అంటే మనకి స్వేచ్ఛ అనేది ఒకటి ఉండదు కదా, ఆ స్వేచ్ఛకి ఉల్లంఘన చేసే దీనిలో ఆప్షన్ అనేది ఉందన్నమాట. దీనిలో ఏది అని అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఏ వచ్చేసి ది అరెస్ట్ పర్సన్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది రీజన్ ఆఫ్ ది అరెస్ట్, అంటే ఒక పర్సన్ ని అరెస్ట్ చేసే ముందు మనకి ఎందుకు అరెస్ట్ చేస్తున్నా అని చెప్పడం అనేది ఫస్ట్ ఏ ఆప్షన్ లేదు. బి ఆప్షన్ వచ్చేసి ఈజ్ ద ప్రొసీడ్ బిఫోర్ ద కోర్ట్ విత్ ఇన్ 24 hours ఆఫ్ ది అరెస్ట్. అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లో అతని కోర్టులో
తీసుకెళ్ళడం. సి అనేది ఈజ్ నాట్ అలౌడ్ టు కన్సల్ట్ ఈజ్ లాయర్, అంటే లాయర్ ని అనుమతించండి, లాయర్ న్యాయవాదిని కలవకుండా అనుమతించకపోవడం. నెక్స్ట్ డి వచ్చేసి ఈజ్ ద షోయింగ్ ది వారెంట్ బిఫోర్ అరెస్ట్, అంటే మనకి వారెంట్ ఉంటుంది కదా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది చూపివ్వడం, అంటే బిఫోర్ చూపివ్వడం. మనకి ఆప్షన్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి న్యాయవాదిని కల్పించకపోవడం అనేది ఇది రైట్ టు లైఫ్ అంటే పర్సనల్ లిబర్టీ కింద ఉల్లంఘన కింద వస్తుంది అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 57 క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద నంబర్ ఆఫ్ విచ్ ఈజ్ యాజ్ మచ్ గ్రేటర్ దాన్ 84 యాజ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 108. ఓకేనా, నంబర్ అనేది గ్రేటర్ దాన్ 84 అండ్ లెస్ దాన్ అంటే పెద్దది 84 అండ్ లెస్ దాన్ 108 ఏ నంబర్ అనేది మనం కనుక్కోమన్నమాట. ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఏ 92, బి 94, సి 96, డి 98 ఇచ్చారు. గ్రేటర్ దాన్ 84 అంటే మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే x మైనస్ 84 ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ అని ఇచ్చారు. ఓకే, 108 x మైనస్ x అప్పుడు ఏమవుతుంది, x ఇట్ వస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 108 ప్లస్ 84. 2x 108 ప్లస్ 84 ఎంత అవుతుంది, 29192. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు 192 బై 2. 2 9 2 6. ఓకేనా, x is equal to 96. మనకు ఆప్షన్ వచ్చేసి సి is the correct answer. వచ్చేసి ఆనంద్ దుర్గేష్ నందిని అండ్ కపాల కుండల నాగేష్ వేర్ ఆథరైజ్డ్ బై విచ్ బెంగాలీ రైటర్. ఆనంద్ దుర్గేష్ నందిని అండ్ కపాల కుండల నాగేష్ అంటే నాగేష్ నవల రాసిన బెంగాలీ రైటర్ అన్నది అడుగుతున్నాడు అన్నమాట. ఈ యొక్క నవల రాసిన బెంగాలీ రైటర్ అని కూడా అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ ఆప్షన్, బి ఆప్షన్ వచ్చేసి శరత్ చంద్ర చటర్జీ, సి ఆప్షన్ వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ అండ్ డి ఆప్షన్ వచ్చేసి విభూతి భూషణ్ బందోపాధ్యాయ అనే ఆప్షన్ ఇచ్చాడు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బంకిం చంద్ర చటర్జీ. ఈయన రాశాడు ఈ రెండు నవలలు అనేది. ఇస్ అ బెంగాలీ రైటర్. ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈస్, ఎస్ఐ యూనిట్ యొక్క బలం అనేది అడిగాడు అనమాట. ఈ ఆప్షన్ ఏ వచ్చి జౌల్ అండ్ బి వచ్చేసి న్యూటన్, సి వచ్చేసి డైన్ అండ్ డి వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అబౌవ్. దీని బలం ఏంటిదంటే న్యూటన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th question, a man pays off 3/20 of his debit every month at the end of the 6 months. His balance debit as 290. How much debit in rupees has been cleared off every month? నేను ఏం అడిగాడంటే ఒక వ్యక్తి తన అప్పులో 3/20 వంతు ప్రతి నెల చెల్లిస్తాడు. ఓకే, 6 నెలల చివరి అతని బ్యాలెన్స్ అనేది 290 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. అతను ప్రతి నెల ఎంత అప్పు చెల్లిస్తాడని అడిగారు. వీటిలో ఈ మ్యాన్ పేస్ ఇది ఎంత 3/20. ఓకేనా, డెబిట్ ఇంటూ డెబిట్. ఓకే, డి టు 3/20 డెబిట్ అయ్యేది మనకి. ఓకేనా, ఎన్ని మంత్స్ చేశాడు, 6 months. 6 months పే చేశాడు. ఈజ్ ఈక్వల్ టు 290 is a 10 3. Okay, 90 is equal to 290 by 10. 90 is equal to 290 into 10. అప్పుడు ఏమవుతుంది 2900. మనకి ఇక్కడ ఏముంది డి అనేది 3/20 into 2900. 0 క్యాన్సల్, 2 1s 2 4s 2 5s. Okay, 145 into 3. 5 3s 15, 3 4s 12, 3 and 3 1s 3 4. 435 is the correct answer. అంటే ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తున్నాడో 435 రూపీస్ పే చేస్తున్నాడు. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 60 కోసం వచ్చేసి which one the following type of forestation is found in the Ganga Brahmaputra delta. ఓకే, మన తెలుగులో ఏంటంటే గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో ఈ కింది ఏ రకమైన అడవులు కనిపిస్తాయని అడిగారు అనమాట. ట్రోపికల్ ఫారెస్టెస్, మౌంటైన్ ఫారెస్టెస్, మ్యాంగ్రోవ్ ఫారెస్టెస్ అండ్ ట్రోపికల్ రెయిన్ ఫారెస్టెస్. ఓకేనా, మనకి ఏంటంటే బ్రహ్మపుత్ర డెల్టాలో ఏ రకమైన అడవులు అనేది మనకు కనిపిస్తాయని అడిగారు అనమాట. ఏ అడవులు కనిపిస్తాయి, మ్యాంగ్రోవ్ ఫారెస్టెస్ అని కనిపిస్తాయి అనమాట. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మడ అడవులు. మడ అడవులు అంటారన్నమాట. ఈ మడ అడవులు అనేది మనకి ఏంటంటే గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో
మనకి ఈ ఫారెస్టర్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ ఫారెస్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఆర్ ప్రిపేర్డ్ బై. మనకి క్వశ్చన్ తెలుగులో ఏంటి అంటే భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను ఎవరు తయారు చేస్తారని అడిగారు అన్నమాట ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చేసి ప్లానింగ్ ఆఫ్ కమిషన్, బి వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఇండియా, సి వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్. ఓకే, దీనిలో ఏంటంటే నేషనల్ ఇన్కమ్ లో ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టాటిస్టిక్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి మనకి ఇన్కమ్ కానీ ఏది కానీ కూడా మనకి సెంట్రల్ స్టాటిక్ లో ఆర్గనైజేషన్ లో ప్రిపేర్ చేస్తారు అనమాట. వచ్చేసి సెక్యులరిజం ఇన్ ద ఇండియా కాంటెస్టెడ్ మీన్స్ దట్ అని అడిగారు. అంటే తెలుగులో ఏంటంటే భారతీయ సందర్భంలో లౌకికవాదం అంటే ఏంటి అని అడిగారు అనమాట. ఆప్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లో సిటిజన్ ఆర్ నాట్ డిస్క్రిమినేటెడ్ అండ్ అకౌంట్ ఆఫ్ రిలీజియన్, బి వచ్చేసి రిలీజియన్ ఈజ్ ఏ రిగ్రేటెడ్ యాజ్ ప్రైవేట్ అఫైర్ ఏ సిటిజన్, సి వచ్చేసి నైదర్ ఏ అండ్ బి, డి బోత్ ఏ అండ్ బి. ఓకేనా, మనకి ఏంటి అంటే లౌకికవాదం అంటే ఏంటి అంటే లౌకికవాదంలో అంటే మతం పట్ల మన జాతి పట్ల ఎట్లాంటి వివక్షత చూపకపోవడం అనేది మనకి లౌకికవాదం అంటే. లౌకికవాదం అంటే అందరూ సమానమే, అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని సమానమే. ఫస్ట్ ఏంటిది ఈజ్ ద రైట్ సిటిజన్ ఆర్ నాట్ డిసైమినేటెడ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ రిలీజియన్, రిలీజియన్ మతాలు అనేది ఏమి కూడా చూడరు. నెక్స్ట్ ఏంటిది రిలీజియన్ ఈజ్ ఏ రిగ్రేటెడ్ ఈజ్ ఏ ప్రైవేట్ అఫైర్ ఆఫ్ సిటిజన్. తెలుగు ఏంటంటే మతాన్ని పౌరుడు వ్యక్తిగత వ్యవహారంగా పరిగణిస్తాడు, అంటే ప్రతి పౌరుడు కూడా సిటిజన్ కూడా ఏంటి అంటే వ్యక్తిగత వ్యవహారంగా నిర్వహిస్తాడు. అంటే డి ఇస్ ద రైట్ ఆన్సర్, బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్. మనకి 64 క్వశ్చన్ వచ్చేసి మదురై వాస్ క్యాపిటల్ ఆఫ్ ది. ఈ మదురై యొక్క క్యాపిటల్ అనేది మనం అడిగారు. మదురై క్యాపిటల్ వచ్చేసి మనకు ఏమి ఇచ్చారు, చోళాస్ ఇచ్చారు, జైన్స్ ఇచ్చారు, అండ్ రాష్ట్ర కులాసన్ ఇచ్చారు, పాండ్యసన్ ఇచ్చారు. ఓకే, దీనిలో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదురై యొక్క క్యాపిటల్ ఎవరంటే పాండ్యాస్. ఓకేనా, పాండ్యుడు, తెలుగులో పాండ్యుడు. ఓకేనా, ఈ చోళాస్ ఇది ఏంటిదంటే కులమలై. నెక్స్ట్ చీజ్ చోళులది ఏంటిదంటే వాంచి. ఓకేనా, రాష్ట్ర గురువులది ఏంటంటే మన్య లేఖ. మదురై ఏంటంటే పాండ్యు. ఫాలోయింగ్ కమ్యూనిటీస్ ఆన్ ఇస్ అన్ ఆఫ్రికన్ కమ్యూనిటీ. దీనిలో మనకి ఏంటంటే ఈ కమ్యూనిటీస్ లో ఆఫ్రికన్ కమ్యూనిటీ అని అడుగుతున్నారు. దీనిలో ఆఫ్రికన్ కమ్యూనిటీ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ ఏ ఆప్షన్ చూడండి, గొల్లాస్ అని ఇచ్చారు. గొల్లాస్ అనేది ఇప్పుడు మనకి సౌత్ లో ఉంటారు, తెలంగాణలో, అండ్ మనకి ఇండియాలో కూడా ఉంటారు. నెక్స్ట్ కుర్మాస్, సేమ్ ఇది కూడా అంతే యాస్టీజ్. అంటే వీళ్ళు ఏంటి అంటే గొర్రెల కాపర్లు అనమాట. గొర్రెల కాపర్లు అనే మేకలు కాచేవాళ్ళని గొల్లాస్ అండ్ కుర్మాస్ అని అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి రాయకాస్. దీనిలో ఏంటి అంటే రాయకాస్ లో ఏంటి అంటే ఇది మనకు క్యామెల్స్ ఒంటెలు ఉంటాయి చూసారా, ఒంటెని కాచే వాళ్ళని మన రాయకాస్ అంటారు. ఇది ఏంటంటే మనకు పాకిస్తాన్ ఈ ప్రాంతంలో, పాకిస్తాన్ మన పైన ప్రాంతంలో అస్సాం కానీ పాకిస్తాన్ కానీ వీళ్ళు రాయకాస్ అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ డియర్ మాసాయి అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే నార్త్ కెన్యాలో వీళ్ళు ఉంటారు. అది ఆఫ్రికన్ కమ్యూనిటీలో ఉంటారు. ఆఫ్రికన్ కమ్యూనిటీలో ఉండి నార్త్ కెన్యాలో ఉండే వాళ్ళు మాసాయి వాళ్ళు. డి ఇస్ ద రైట్ ఆన్సర్. 6 వచ్చేసి విచ్ ఎన్సీ రూల్డ్ గోల్కొండ ఫ్రమ్ 1512 to 1681. మనకి గోల్కొండ అనేది 1512 to 1680 వరకు ఎవరు రూల్ చేశారనేది అడిగారు అనమాట. దీనిలో ఆప్షన్ వచ్చేసి ఏ వచ్చేసి ఆదిల్ షాహీ డెన్సిటీ, కుతుబ్ షాహీ డెన్సిటీ అండ్ అహ్మద్ షాహీ డెన్సిటీ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. దీనిలో ఆన్సర్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇతను 1512 to 1680 వరకు మనకి పరిపాలించాడు అనమాట. ఇతను అనేది ఇది. నెక్స్ట్ ఆదిల్ షాహీ డెన్సిటీ అనేది ఏంటంటే మనకు బేజాపూర్ ని పరిపాలించారు. ఎప్పటి నుంచి ఎప్పుడంటే 1489 to 1686 వరకు చేశారు. అహ్మద్ షాహీ డెన్సిటీ అనేది ఏంటంటే గుజరాత్ పరిపాలించిన. 67 క్వశ్చన్ వచ్చేసి విచ్ వైల్డ్ లైఫ్ సెంచరీ వాస్ డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఓకే, మనకేంటి అంటే తెలుగులో ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనంగా ఏ వన్యప్రాణుల అభయ అరణ్యం ప్రకటించబడిందని అడిగారు.
కజిరంగా నేషనల్ పార్క్ ఒకటి, నెక్స్ట్ గిర్ నేషనల్ పార్క్ ఒకటి, నెక్స్ట్ నందాదేవి నేషనల్ పార్క్ ఒకటి, డి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని ఇచ్చారు ఆప్షన్స్. మనకి ఇది ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకేనా. ఈ నెక్స్ట్ మనకి ఏంటంటే కజిరంగా నేషనల్ పార్క్ అనేది మనకి అస్సాంలో ఉంటుంది. ఇది నెక్స్ట్ గిర్ నేషనల్ పార్క్ అనేది మనకు 1412 స్క్వేర్ యార్డ్స్ కిలోమీటర్ లో ఉంటుంది. ఇది మనకు వచ్చేసి గుజరాత్ లో ఉంటుంది. నందాదేవి నేషనల్ పార్క్ అనేది మనకు ఉత్తరాఖండ్ లో ఉంటుంది. అండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా మనకి ఉత్తరాఖండ్ లో ఉంటుంది. మనకి 68 క్వశ్చన్ వచ్చేసి ది ఎడ్జెస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 అండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఇస్ 88 సెంటీమీటర్ స్క్వేర్. ది వాల్యూ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈస్ అని అడిగారు. దీనిలో తెలుగులో మనకి ఏంటంటే దీర్ఘవృత్తం యొక్క అంచులు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి మరియు ఉపరితల వైశాల్యం 88 చదరపు సెంటీమీటర్స్. దీర్ఘ ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగారు అనమాట. దీనికి మనకి సర్ఫేస్ ఆఫ్ ఏరియా వచ్చేసి మనకి 88 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, 88 సెంటీమీటర్ స్క్వేర్. మనకి ఏంటి అంటే దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే దీని క్యూబాయిడ్ ఫార్ములా ఏంటంటే 2 × LB BH LH. మనకి ఏంటంటే 1:2:3 ఉన్నాయి కదా. దీన్ని మనం ఏమనుకోవాలంటే x 2x 3x అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి L is equal to x, B is equal to 2x and h is equal to 3x. దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 88 2 ఇది ఏమవుతుంది 2x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్. ఓకే, 3x స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది 44 ఇంటూ దీనిలో మనకి ఏం చేస్తామంటే 2x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ 3x స్క్వేర్ ఏమవుతుంది 2 + 8 8 + 11x స్క్వేర్. ఓకేనా. ఈ x స్క్వేర్ ఈ 11 ని 4 తో చేస్తే 4. ఓకేనా. 11 4 తో 44 ఇంటూ x స్క్వేర్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అవుతుంది. ఓకేనా. అప్పుడు ఏమైతే x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి L 2 అన్నప్పుడు 2 అని వచ్చినప్పుడు ఏమవుతుంది దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. L ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4 అంటే 4 వస్తుంది. h 3 × 2 అంటే 6. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 2, 4, 6 2, 4, 6 అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది L × B × H. ఓకే, L × B × H 2 × 4 × 6 అవుతుంది అనమాట. ఓకేనా. L వాల్యూ ఇది 2, B వాల్యూ 4, H వాల్యూ 6. ఓకేనా. 2 4 8 8 6 48 సెంటీమీటర్ క్యూబ్. మనకు ఆన్సర్ ఏది B ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మనకి చూద్దాము ఈ దీనిలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. దీనిలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూద్దాం 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 10 × 2 20 అంటే ఇది 6 ఉన్నాయి. 6 × 2 12. ఇది యాక్సిడెంట్ అనేది 8 ఉన్నాయి కాబట్టి 8 × 2 16. అప్పుడు కారణం ఉంది 3 ఉన్నాయి అంటే 3 × 2 అంటే 6. మన కరెక్ట్ ఆన్సర్ ఈస్ B. 70 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ బేసిక్. ఫస్ట్ మనకి బేసిక్ అనేది ఏంటో చూద్దాం. బేసిక్ అనేది ఏంటిదంటే మనకి 2009 లో నవంబర్ 28 రోజున దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. ఏర్పాటు చేశారు దేనికోసం అంటే మనకి ఇండస్ట్రియల్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ కోసం ఏర్పాటు చేశారు అనమాట. ఇండస్ట్రియల్స్ ఏంటి అంటే మనకి నార్మల్ గా ఇప్పుడు ఇండస్ట్రియల్ వల్ల ఏమవుతుంది పొల్యూషన్ వల్ల క్లైమేట్ చేంజ్ కానీ గ్యాస్ వల్ల ప్రాబ్లమ్స్ అని మిగతా ఉంటాయి కదా, దాని వల్ల కాకుండా ఏంటి అంటే ఒక కూటమి లాగా ఏర్పడి ఇవి స్టార్ట్ చేశారు అనమాట. దీనిలో మనకి ఏంటంటే బ్రెజిల్ వస్తుంది. B ఫర్ బ్రెజిల్, A ఫర్ ఆస్ట్రేలియా, S ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ I ఫర్ ఇండియా, C ఫర్ చైనా. ఓకేనా. దీనిలో ఉండే మెంబర్స్ ఏంటి అంటే మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటి అంటే ఇవి బ్రెజిల్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా
అండ్ ఇంకోటి ఏంటి ఇండియా అండ్ చైనా. దీనిలో మనకి ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ బేసిక్. ఓకేనా, దీనిలో నేమ్ ఏముంది, ఇండియా ఉంది, ఇండోనేషియా లేదు, బ్రెజిల్ ఉంది, సౌత్ ఆఫ్రికా లేదు. దిస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. బి అనేది మన దగ్గర లేదు. ఓకేనా, అంటే బేసిక్ అనే కూటమిలో లేదు. ఇట్స్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బేసిక్. ఓకే, మనకి 71 క్వశ్చన్ వచ్చేసి సాగా ఎరా వాస్ ఫౌండెడ్ బై, అంటే శక యుగాన్ని ఎవరు ప్రారంభించారని ఉంది. ఆప్షన్ ఏ వచ్చేసి పులకేశి II, ఆప్షన్ బి వచ్చేసి కనిష్క, అండ్ సి వచ్చేసి హర్ష, డి వచ్చేసి విక్రమాదిత్య. దీనిలో ఏంటంటే మనకి దీన్ని స్థాపించిందంటే కనిష్క. బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని 7-8 AD లో మనకి ప్రారంభించారు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 72 క్వశ్చన్ వచ్చేసి ది బ్లడ్ సకింగ్ ఆర్గనైజ్ ఆర్, అంటే రక్తం పీల్చే జీవులు ఏదని అడిగాడు మనకి. ఆప్షన్ ఏ వచ్చి హుక్ వామ్స్, బి వచ్చేసి ఎర్త్ వామ్స్, సి వచ్చేసి లీచెస్, అండ్ డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. లీచెస్ ఇదేంటి అంటే మనకి జలగలు, తెలుగులో ఏంటి అంటే జలగలు. రైట్ ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ మనకి క్వశ్చన్ వచ్చేసి 73 క్వశ్చన్ వచ్చేసి విజయ్ కుమార్ బ్యాగ్డ్ సిల్వర్ మెడల్ ఇన్ ఒలింపిక్ ఇన్ 2012 ఇన్ విచ్ ఈవెంట్. మీరు చూసారా 2012, 2013 గురించి మనకు బాగా అడిగాడు కాబట్టి మన కరెంట్ అఫైర్స్ కూడా 2024, 25 కూడా మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్లా క్వశ్చన్ రావడం ఇది 4th or 5th టైం అయింది ఇది. ఓకేనా, దీనిలో మనకి దేలో మెడల్ అంటే దేలో మెడల్ వచ్చిందని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి 10 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, మన పిస్టల్ ఉంటుంది చూసారా 10 మీటర్స్ పిస్టల్ ర్యాపిడ్ పిస్టల్ వచ్చారు అడిగారు. నెక్స్ట్ బి వచ్చేసి 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ అని అడిగారు. సి వచ్చేసి ట్రాప్ షూటింగ్ అని వచ్చారు. నెక్స్ట్ డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద బి. 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ లో మనకి వచ్చింది అన్నమాట. ఇది మనకి 2012 లో ఒలింపిక్స్ లో మనకి వచ్చింది. ఎక్కడ జరిగిందంటే మనకి లండన్ లో జరిగింది. లండన్ లో జరిగింది. ఇండియా గర్వించే విధంగా ఇతను 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ అనేది పిస్తోల్ అనేది మనకి సిల్వర్ మెడల్ తో విజయ్ కుమార్ అనే వ్యక్తి మన ఇండియాకి కైవసం చేసుకున్నాడు. 74 క్వశ్చన్ వచ్చేసి రాణి రుద్రమాదేవి బిలాంగ్ టు విచ్ డైనస్టీ. రాణి రుద్రమాదేవి ఏ రాజ్యానికి చెందినవాడు అడిగారు. ఓకే, మన ఫస్ట్ వచ్చేసి శాతవాహన ఇస్ నో, అండ్ బి వచ్చేసి చాళుక్యస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సి వచ్చేసి కాకతీయ ఇస్ ద రైట్ ఆన్సర్. నన్ ఆఫ్ ది అబోవ్ ఇది కాదు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. ఈమె 1289 నవంబర్ లో మనకి పుట్టిందన్నమాట. ఇలా ఫాదర్ అండ్ మదర్ వచ్చేసి గణపతి అండ్ గణపతి దేవి, ఫాదర్ అండ్ మదర్. ద రైట్ ఆన్సర్ ఇస్ సి. ఇంకోటి ఏంటి అంటే రాణి రుద్రమాదేవి ఇస్ ద వీర వనిత. అంటే వీర వనిత అంటే మనకి యుద్ధాలు కానీ ఎట్లాంటి విషయంలో కానీ కంపల్సరీ నో కాంప్రమైజ్ అన్నమాట. అట్లాంటి వీర వనిత రాణి రుద్రమాదేవి. అంటే ఈ కాకతీయులనే గొప్ప రాణి ఎవరు అంటే మన రుద్రమాదేవి. మన 75 క్వశ్చన్ వచ్చేసి విచ్ మొఘల్స్ ఎంపైర్ బిల్ట్ ది రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. మనకి ఎర్రకోట అనేది ఏ మొఘల్స్ ఎంపైర్ అని నిర్మించారనేది అడిగారన్నమాట. దీనిలో మనకి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి బార్బర్స్, బి వచ్చేసి హుమాయూన్, సి వచ్చేసి అక్బర్, డి వచ్చేసి షాజహాన్. షాజహాన్ మనకి డి కరెక్ట్. రైట్ ఆన్సర్ ఇస్ ద డి. మనకి 1638 లో మనకి నిర్మించారన్నమాట. 1638 లో మన షాజహాన్ మనకి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ని నిర్మించారు. క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ఆఫ్ 0.33, 0.003 అండ్ 0.002 ఈజ్ అని ఇచ్చారు. మనకి యావరేజ్ ఫార్ములా అనేది ఏంటంటే సమ్ బై టోటల్ నెంబర్స్. ఓకే, సమ్ ఏంటి 0.33 ఇవన్నీ మనం చేయాలన్నమాట. 0.3 ఇవన్నీ వేస్తే మనకి 3.332 అనేది వస్తుంది మనకి. ఓకే, దీని ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 బై 4 చేస్తే మనకి ఏంటి అంటే 0.8 అండ్ 3 మనకి ఏమొస్తుంది అంటే 0.833. మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఈస్ ఎలిమెంట్స్ ఈస్ నాట్ ఏ నోబెల్ గ్యాస్. మనకి నోబెల్ గ్యాస్ మూలకం కాదు ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి నియాన్, నెక్స్ట్ వచ్చేసి బ్రోమిన్, నెక్స్ట్ వచ్చి హీలియం, నెక్స్ట్ వచ్చి క్రిప్టాన్. దీంట్లో మనకి మూలకం కాంతి ఏదని అడిగారు అనమాట. ఏది మనకి నోబెల్ గ్యాస్ లో మూలకం కాంతి ఏదని అడిగారు. రైట్ ఆన్సర్ ఇస్ డి బ్రోమిన్. పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ డస్ ది అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా, మనకేంటి అంటే మెమొరీ అంటే ఏంటి అంటే మనకి 1 TB అండ్ 2 TB అంటారు అన్నమాట. దిస్ ఇస్ ద మెమొరీ. మనం ఏదైతే ఇస్తున్నామో అది స్టోరేజ్ చేసుకుంటాం అన్నమాట. మెమొరీలో మనకి స్టోరేజ్ చేసుకుంటది. బట్ కీబోర్డ్ అంటే మనం ఎంట్రీ చేసేది మనకి అంటే మనం అవుట్పుట్ ఇచ్చేది ఇది కీబోర్డ్ అన్నమాట. మన సిస్టమ్ గుంట చూసారా ముందు, అది కీబోర్డ్ మన అవుట్పుట్ ఇచ్చేది. CPU ఏంటంటే కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్.
కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్ is CPU. The correct answer is ALU. ఓకేనా, మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి D is the right answer. అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్, కంప్యూటర్ లో ఇది అర్థమెటికల్ లాజికల్ యూనిట్, ఇది D is the right answer. 17 క్వశ్చన్ వచ్చేసి ది వెస్టర్న్ ఎడ్యుకేషన్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ఇండియా బై ఇచ్చారు. ఓకే, దీన్ని మనకు వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఎవరు మనకి ఇంట్రడ్యూస్ చేశారని అడిగారు. ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి లార్డ్ కర్జన్, బి వచ్చేసి లార్డ్ హేస్టింగ్స్, సి వచ్చేసి లార్డ్ వెల్లెస్లీ అండ్ డి వచ్చేసి లార్డ్ బెంటింగ్. ఓకేనా, దీనిలో మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డి లార్డ్ బెంటింగ్ అనే వ్యక్తి మనకి ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. వచ్చేసి ది స్క్వేర్ రూట్ ఆఫ్ 7744. ఓకేనా, దీని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం తీద్దాం. 7744. ఓకే, 7744 2 తో చేద్దాం. 2 3s 1 ఉంటుంది, 2 8s 16 1 ఉంటుంది, 2 7s 2 అండ్ 2 2s. నెక్స్ట్ 2 తో చేద్దాం. 2 1s 2 9s 2 3s అండ్ 2 6s. మళ్ళీ 2 తో చేద్దాం. 2 9s అండ్ 1 ఉంటుంది, 2 6s, నెక్స్ట్ 6 ఉంటుంది కదా, 1 6 కాబట్టి 8s. నెక్స్ట్ 2 తో చేద్దాం. మళ్ళీ 2 4s 2 8s 2 4s. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి 484 ఉంటుంది. ఓకేనా, 484 ఉంటుంది. దీన్ని 2 తో చేద్దాం. 2 2s 2 4s 2 2s. ఓకేనా, నెక్స్ట్ మనం 2 తో చేద్దాం. 2 1s 2 2s 1s. ఓకేనా, 121 వస్తుంది. 121 అంటే 11 into 11 అంటే 11. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం స్క్వేర్ లో రాసుకుందాం. ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు స్క్వేర్ లో రాసుకుంటే ఎట్లా చూడండి. 2 into చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 6 రాసుకోవాలి. ఓకేనా, 1 2 3 4 5 6 into 11 into 11. ఓకేనా, 11 into 11. దీన్ని ఏం చేసుకోవచ్చు మనం, 2 square into 2 square into 2 square into 11 square. ఓకేనా, దీన్ని ఏం చేయొచ్చు మనం, 2 into 2 4 4 into 2 8 8 into 11 88 square 88 square. అప్పుడు ఏమవుతుంది, హోల్ స్క్వేర్ ను రూట్ ఏమైతే క్యాన్సిల్. అప్పుడు రైట్ ఆన్సర్ ఇస్ 88. దీనిలో ఏముంది, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి 81 క్వశ్చన్ వచ్చేసి ది సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీస్ ఆర్ డిటర్మిన్డ్ బై ది. మనకి ఏంటి అంటే కేంద్ర మంత్రులు ఉంటారు కదా, కేంద్ర మంత్రికి సాలరీస్ అనేది అలవెన్సెస్ అనేవి ఎవరు ఇస్తారనేది అడిగారు అనమాట. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ బి వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సి వచ్చేసి పార్లమెంట్ అండ్ డి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మనకి కేంద్ర మంత్రులకి జీతభత్యాలు ఇచ్చేది అండ్ అలవెన్సెస్ అవన్నీ ఇచ్చేది కూడా ఏంటి అంటే పార్లమెంట్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పార్లమెంట్ అనేది ఇస్తారు. మనం ఏంటంటే పార్టీలో ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తే మనకి ఏంటి అంటే దీనికి ఎలా క్వశ్చన్ చేయాలనే మాత్రం మనం చేయొచ్చు, లేదు అంటే మనం ఇలా క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఇలా క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, ఇది ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి మనం కరెక్ట్ సబ్జెక్ట్ చదివినప్పుడే మనకి ఇలా క్వశ్చన్ చేయగలుగుతాం. 82 క్వశ్చన్ వచ్చేసి ది కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద. అంటే మనకి ఏమంటున్నంటే తెలుగులో ఏంటి అంటే భారతదేశ రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య భావన ఎక్కడ చేర్చబడింది. ఏమిచ్చారంటే ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ బి వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ సి వచ్చేసి ప్రియాంబుల్. నెక్స్ట్ డి వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆదేశిక సూత్రాలు అని సారీ ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏంటి అంటే తెలుగులో ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ బి వచ్చేసి ప్రాథమిక విధులు. నెక్స్ట్ సి వచ్చేసి ప్రవేశిక. డి వచ్చేసి మనకి ఆదేశిక సూత్రాలు. ఓకేనా, మనకి డైరెక్ట్ ఇంక్లూడ్ అండ్ కాన్స్టిట్యూషన్స్ లో మనకి సంక్షేమ రాజ్యభావన దేనిలో చేర్చబడింది అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 83 క్వశ్చన్ వచ్చేసి హూ వన్ ద రాజీవ్ గాంధీ సద్భావన అవార్డ్ ఫ్రమ్ ది contribution towards promotion of communal harmony and peace in July 2013. ఓకేనా, మనకు తెలుగు ఏంటంటే జూలై 2013
సామరస్యం మరియు శాంతిని ప్రోత్సహించడం చేసి కృషి చేసిన రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఎవరు గెలుచుకున్నారని అడిగారు అనమాట. ఇది 2013 గురించి అడగడం ఇది ఇస్ ద 9th టైం. ఓకే, అంటే మనం 2024-25 కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ లో ఇది 9th టైం ఇది అడగడం. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ అవార్డు 2013 లో ఎవరు గెలుచుకున్నారు అనేది అడగడం అన్నమాట. అహ్మద్ అలీ ఖాన్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా మన కరెంట్ అఫైర్స్ చూసుకుని ఏంటంటే ఒక 10 మార్క్స్ వరకు మనం గెయిన్ చేయవచ్చు. 84 క్వశ్చన్ వచ్చేసి ది ఫస్ట్ డిస్కోర్స్ ఆఫ్ బుద్ధ ఎట్ డియర్ పార్క్ సారనాథ్ ఈస్ కాల్డ్. మన తెలుగులో ఏంటి అంటే సారనాథ్ లో డీర్ పార్క్ లోని బుద్ధుని మొదటి ప్రసంగం ఏమని పిలుస్తారని అడిగాడు అనమాట. ఫస్ట్ ఏమో మహా వినిష్క మన అండ్ బి వచ్చేసి మహా మస్తాభిషేకం, డి వచ్చేసి మనకి మహాధర్మ చక్ర ప్రవర్తన. మనకి ఏంటి అంటే సారనాథ్ కాల్ ఏమని పిలుస్తారంటే డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మహాధర్మ చక్ర ప్రవర్తన. ఓకే, మనకి 85 క్వశ్చన్ వచ్చేసి యాసిన్ మర్చెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్. వచ్చి గోల్ఫ్, బి వచ్చి స్నూకర్, సి వచ్చి స్విమ్మింగ్, డి వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో. దేంతో వెళ్తున్నారు మనకి స్నూకర్స్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే యాసిన్ వ్యాపారం ఏ క్రీడతో సంబంధం ఉన్నారంటే స్నూకర్స్. క్వశ్చన్ అడిగారు వాట్ డస్ సిఎఫ్ఎస్ఎల్ స్టాండ్స్ ఫర్. దీని ఫుల్ ఫామ్ అడిగారు అనమాట. మనకి దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఓకే ఓకే, నా ఆప్షన్స్ ఏంటంటే డైరెక్ట్ నేనే రాశాను. ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి 87 క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఓల్డ్ వన్ అవుట్, అంటే భిన్నమైన దాన్ని అడుగుతున్నాను అనమాట తెలుగులో. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మన కంపల్సరీ ఏంటి అంటే స్పేర్స్ రూట్స్ అనేవి కంపల్సరీ కావాలి, అంటే మల్టిప్లికేషన్ కూడా మనకు కావాలి, అంటే టేబుల్స్ అనేవి వచ్చినప్పుడే మనం ఇట్లా ప్రాబ్లమ్ చేయగలుగుతాం. 169 ఉంది అనుకోండి, ఇది 13 అంటే 13 స్క్వేర్. ఓకేనా, ఇది 11 into 11. ఓకే, 11 స్క్వేర్. ఓకే, ఇదేంటి 181 వస్తుందా? లేదు. నెక్స్ట్ ఇదేంటి 12 into 12 ఇస్ ద 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144. దీని భిన్నమైనది ఏంటి? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకే నేను స్క్వేర్స్ క్యూబ్స్ అనేది అందుకోసమే రావాలని చెప్పాను. క్వశ్చన్ చూసి హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ టు యాక్సెప్ట్ సబ్సిడరీ అలయన్స్ ఆఫర్డ్ బై లార్డ్ వెల్లసీ ఇన్ 1798. అంటే మన తెలుగులో ఏంటంటే 1798 లార్డ్ వెల్లసీ అందించిన సహాయ సంధిని అంగీకరించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు అని అడిగారు అనమాట. మనకు అందించింది ఎవరు అంటే నిజాం ఆఫ్ హైదరాబాద్, అంటే హైదరాబాద్ నిజాములు. ది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి 8వ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ గోల్డెన్ కలర్ ఇన్ ముగా సిల్క్. ఓకే, మనకి ఏంటి అంటే క్వశ్చన్ ఏంటంటే తెలుగులో బంగారు రంగు ముగా పట్టుని ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదని అడిగారు. మనకు ఆప్షన్ వచ్చేసి ఏ వచ్చేసి అస్సాం, బి వచ్చేసి ఒడిశా, సి వచ్చేసి వెస్ట్ బెంగాల్, డి వచ్చేసి కర్ణాటక. రైట్ ఆన్సర్ ఇస్ డి, కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. మనకేంటి అంటే బంగారు రంగు ఉన్నటువంటి ముగ పట్టుని మనకి ఎక్కడ చేస్తారంటే కర్ణాటకలో చేస్తారు, ఇండియాలో. ఓకే, మనకి 90 క్వశ్చన్ వచ్చేసి ఫ్రీ సర్ఫేస్ ఏ లిక్విడ్ బిహేవ్స్ లైక్ ఏ షీట్ అండ్ టెండ్స్ టు కాంట్రాక్ట్ టు ది స్మాలెస్ట్ పాసిబుల్ ఏరియా. ఆప్షన్ సి వచ్చేసి ఫోర్స్ ఆఫ్ అడేషన్, బి వచ్చేసి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, సి వచ్చేసి సెంట్రల్ ఫ్యూయల్ ఫోర్స్ అండ్ డి వచ్చేసి ఫోర్స్ ఆఫ్ ఓషన్. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫోర్స్ ఆఫ్ ఓషన్. ది మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ పాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ పీపుల్ వాస్. అంటే మన తెలుగులో ఏంటి అంటే ప్రధానంగా అంటే పాలియోలిథిక్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రధానంగా వాళ్ళు దేని మీద ఆధారపడారు అనేది అడుగుతున్నారు. అంటే స్టోన్ ఏజ్ చెందిన వాళ్ళు దేని మీద ఆధారపడారు అనేది అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ వచ్చి ఎనిమల్ హస్బెండరీ అండ్ బి వచ్చేసి హంటింగ్, సి వచ్చేసి అగ్రికల్చర్, డి వచ్చేసి ఫిషింగ్. మనకి దేని మీద బతికే వాళ్ళు హంటింగ్ అంటే జంతువుల వేటాన్ని చంపడం. ఓకేనా, హంటింగ్ మీద మనకి బ్రతికేవాళ్ళు అనమాట. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వచ్చేసి విటమిన్ సి ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అండ్ బి వచ్చేసి మనకి ఆస్కార్బిక్ యాసిడ్, సి వచ్చేసి కార్బోనిక్, డి వచ్చేసి ఫోలిక్ యాసిడ్. విటమిన్ సి అనేది మనకి ఆల్సో నోన్ యాజ్ అంటే మనకి ఆస్కార్బిక్ యాసిడ్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. 94 క్వశ్చన్
In a school, 10% in the boys are same in number as 1/4 is of the girls. What is the ratio of boys to girls in the school? తెలుగు ఏంటంటే ఒక పాఠశాలలో 10% మంది బాలులతో 1/4 మందికి సమానంగా ఉన్నారు. పాఠశాలలో బాలురు మరియు బాలుర నిష్పత్తి ఎంత అనేది ఇచ్చారు అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. 3:2 అని, ఒకటి 5:2, 5:3 అండ్ డి వచ్చేసి 4:1. ఇక్కడ ఏంటంటే మనకి బాయ్స్ ఎంత ఉన్నారు, బాయ్స్ ఎంత మంది ఉన్నారు, 10%. అంటే బి ఇంటూ 10/% అంటే ఎంత, 100. ఓకే, నెక్స్ట్ గర్ల్స్ ఎంత ఉన్నారు, 1/4 మంది ఉన్నారు. అంటే ఇంటూ జీ పెట్టుకున్నాం. ఓకే, బాయ్స్ అంటే బి అండ్ గర్ల్స్ అంటే జీ. ఓకేనా, 0 క్యాన్సల్. బి ఇంటూ 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/4 జీ. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, బి బై జీ ఈజ్ ఈక్వల్ టు 10/4 అవుతుంది. ఓకేనా, 2 5s 2 2s అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ నిష్పత్తి ఎంత, 5/2 అంటే ఎంత, 5:2. మన కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చి ఆర్టికల్ 340 ఆఫ్ ఇండియన్ అంటే మన ఆర్టికల్ 340 అనేది ఏం చెప్తానని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి ఫినాన్స్ కమిషన్, బి వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, సి వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డి వచ్చేసి ఎలక్షన్ కమిషన్. మనకు ఆర్టికల్ 340 అనేది ఏంటి అంటే మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటే వెనుక తరగతుల సంక్షేమం గురించి ఇది చెప్తుంది అనమాట. ఓకేనా, బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఆర్టికల్స్ అనేది కంపల్సరీ చదువుకోవాలి. ఆర్టికల్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చదువుకుంటేనే మనం ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది చేయగలుగుతాం. క్వశ్చన్ వచ్చేసి ది పాయింటర్ ఆఫ్ ది భక్తి మూవ్మెంట్ ఇన్ ఇండియా వాస్ అంటే మనకి భక్తి ఉద్యమానికి ఆద్యుడి ఎవరు అడుగుతున్నారు తెలుగులో. మనకి ఆప్షన్ ఏ వచ్చి కబీర్, బి వచ్చేసి శంకరాచార్య, సి వచ్చేసి రామానుజు, డి వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో. మనకి ఈ మొదటి అంటే మూవ్మెంట్ కి ఇండియా అంటే దీనిలో భక్తి ఉద్యమానికి ఆద్యుడు ఎవరు అంటే శంకరాచార్య. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి ది మార్కెట్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా వేర్ ఇంట్రడ్యూస్డ్ బై. మన తెలుగులో ఏంటి అంటే భారతదేశంలో మార్కెట్ నియంత్రణ ఎవరు ప్రవేశపెట్టారనేది మనకి క్వశ్చన్ అడిగారు అనమాట. అంటే మార్కెట్ నియంత్రణ ఉంటుంది కదా, దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఫస్ట్ అనేది. ఆప్షన్ ఏ వచ్చేసి బాల్బన్, బి వచ్చేసి షాన్ సూరి అండ్ సి వచ్చేసి అక్బర్, డి వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా, మనకి ఎవరు ప్రవేశపెట్టారంటే డి ఇస్ ద రైట్ ఆన్సర్. అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి ప్రవేశపెట్టారు. క్వశ్చన్ వచ్చేసి ఫర్ గాల్వైన్స్ ఐరన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ టు. మనకి గాల్వైన్స్ ఐరన్ అనేది దేనికి అంటే ఏ మెటల్ కి యూజ్ చేస్తారని అడిగారు అనమాట. ఫస్ట్ వచ్చేసి జింక్, బి వచ్చేసి కాపర్, సి వచ్చేసి అల్యూమినియం, డి వచ్చేసి మనకి లేడ్. దేనికి యూజ్ చేస్తారంటే మనకి ఏ మెటల్ కి యూజ్ చేస్తారంటే జింక్ కి యూజ్ చేస్తారన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 19th క్వశ్చన్ వచ్చేసి 2 numbers are 30% and higher than 60%, then the third number is respectively what is the ratio of the number. The two numbers are the 30%. మన ఎగ్జాంపుల్ 30 అనుకుంటే 100 అనుకుందాం. 100 అంటే 131% ఒకటి, మనకి ఇంకోటి ఏంటిది అంటే ఏ కూడా అనుకుందాం, బి కూడా అనుకుందాం. ఓకే, ఇది 160% అనుకుందాం. థర్డ్ నెంబర్ అనేది రెస్పెక్టివ్ లో ఉన్నాం కాబట్టి మనం ఏమనుకున్నాం అంటే 100 అనుకుందాం. ఓకే, దానివల్ల 100 అనుకుందాం. దీనిలో ఏంటంటే ఇప్పుడు మనకి దీనిలో 0 క్యాన్సిల్ అయింది అనుకోండి. నార్మల్గా మనకి ఏమనిపిస్తుంది, దీనిలో ఆప్షన్స్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ది నంబర్స్ అన్నాడు. నంబర్స్ అంటే రేషియో ఆఫ్ నంబర్స్ ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి. మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ 14 లేదు, 16 13 లేదు. అంటే 16 13 ఉన్నాయి కానీ 16 ఉంటుంది, 13 ఉంటుంది, నో. అండ్ 22 23 కాదు, అంటే 13 16 మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మనకి 100% వచ్చేసి ది రిమైన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ కెన్ బి ఫౌండర్ ఇన్. మనకి విజయనగర సామ్రాజ్యం యొక్క అవశేషాలు ఎక్కడ కనిపిస్తాయి అనేది మనకు అడిగాడు అనమాట. గోల్కొండ ఇక్కడ మన హైదరాబాద్, ఇది హంపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, బీజాపూర్ వేరే, అండ్ డి వచ్చేసి నన్ ఆఫ్ ఎవ్రీ అబో. మనకి ఆప్షన్ వచ్చేసి హంపిలో మనకి కనిపిస్తాయి అన్నమాట. గ్రూప్ డి 2013 క్వశ్చన్ పేపర్ అయిపోయింది అనమాట. 1 to 100 వరకు మనకి క్వశ్చన్స్ అనేవి మనం చేసాము. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఇంకా నెక్స్ట్ వేరే ఎగ్జామ్ గురించి మీకు ఏమైనా కావాలన్నా కూడా కింద కామెంట్స్ లో మనకి పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కంపల్సరీ షేర్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎట్లాంటి సబ్జెక్ట్ కావాలి అంటే మీకు నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎట్లాంటి అది ఉన్నారో నా కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను.